హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను. మాది రీసెంట్‌గా ఈ జూన్ 6వ తారీఖు మాది గృహప్రవేశం అయింది కదండీ! గృహప్రవేశానికి చాలామంది ఫ్రెండ్స్ కొన్ని సిల్వర్ ఐటెమ్స్ అయితే నాకు ఇచ్చారండి. అన్నీ కూడా ఈ పూజలకి నాకు యూజ్ అయ్యే వస్తువులే ఇచ్చారనమాట. రాబోయే శ్రావణ మాసానికి నాకు పూజ గదిలో చక్కగా అలంకరణ చేసుకొని నైవేద్యాలు పెట్టుకుంటానికి, అంతే కదండీ దీపారాధన చేసుకుంటానికి కూడా ఇవన్నీ కూడా మీతో నాకు ప్రతి ఒక్కరు కూడా యూజ్ అయిన వస్తువులే గృహప్రవేశానికి సిల్వర్ ఐటమ్స్ ప్రతి ఒక్కరూ ఇచ్చారండి. పేరు పేరున నా ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నైవేద్యం పెట్టుకుంటానికి వెండి గ్లాస్ ఒకటి ఇచ్చారండి, చాలా బాగుంది. ఇది మనకి పంచామృతాలకైనా మనకి చక్కగా ఏదన్నా నైవేద్యము పాలు కానీ మంచినీళ్ళు కానీ నైవేద్యం పెట్టుకుంటానికి ఒక సిల్వర్ గ్లాస్ అయితే పెద్దది ఒకటి ఇచ్చారండి. చక్కగా పాలు ఏవైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇవి గంగాలాలండి, శంకు చక్ర నామాలు ఉన్నటువంటి గంగాలాలు అయితే 4 సెట్టుగా వచ్చాయన్నమాట. ఇందులో పంచామృతాలు కానీ లేకపోతే ముత్యాలు, చిట్టి గాజులు, గోమతి చక్రాలు ఏవైనా సరే అమ్మవారి దగ్గర పసుపు, కుంకుమ, కొద్దిగా నైవేద్యం పొంగలి ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఇలా శంకు చక్ర నామాలు ఉన్నటువంటివి మా కిట్టి గ్రూప్ అందరూ ఫ్రెండ్స్ కలిపి నాకు ఇచ్చారండి. 4 వస్తాయన్నమాట. స్టెప్ బై స్టెప్పు పెద్ద సైజు కాడ నుంచి చిన్న సైజు దాకా 4 గంగాలాలు అనేవి వచ్చాయన్నమాట. ఎంత బాగున్నాయంటే క్యూట్గా ఉన్నాయండి. నాకైతే భలే నచ్చాయన్నమాట ఈ గంగాలాలు. కొద్దిగా కావాలంటే కొద్దిగా నైవేద్యం పెట్టుకోవచ్చు. ఇలా పెద్ద సైజు కాడ నుంచి 4 గంగాలాలు అనేవి వచ్చాయన్నమాట. అంతేకాదండి, ఇంకొకటి వచ్చేసి దీపారాధన కుందులండి. ఎంత బాగున్నాయంటే మా వారి ఫ్రెండ్స్ ఇచ్చారు గిఫ్ట్గా. ఇది పైన నెమలు వస్తుందండి. చక్కగా 5 ఒత్తులు వేసుకోవచ్చు అనమాట. ఇది డిజైన్స్తో వచ్చిందండి, చాలా బాగుంది. ఎప్పటి నుంచో నేను దీపారాధన కుందులు నా దగ్గర మీరు పూజ గదిలో చూస్తూ ఉంటారు కదండి, ప్లెయిన్ వచ్చాయి. ఇదైతే డిజైన్స్ ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్నాను. ఇలా గృహప్రవేశానికి నాకు గిఫ్ట్గా వచ్చిందండి. చాలా సంతోషం వేసింది. చూసారా ఎంత అందంగా మందంగా కూడా వచ్చిందనమాట. పైనేమో అంశ వచ్చింది. అంశ మోడల్లో 5 ఒత్తులు వేసుకోవచ్చండి. 2 దీపారాధన కుందులు అయితే వచ్చాయన్నమాట. చాలా మందంగా కూడా ఉన్నాయి. సింపుల్గా కొత్తింట్లో పూజ గదిలో పెట్టుకుంటానికి ఈ 2 కూడా నేను యూజ్ చేసుకుంటాను. ఇంకోటండి, చూసారా పసుపు కుంకుమ వేసుకునే స్టాండ్ అండి. అబ్బా, పద్మం పువ్వులతో ఎంత అందంగా ఉందంటే నాకు అన్నీ కూడా లేని వస్తువులే వచ్చాయన్నమాట. నేను నిత్యం వాడుకునే వెండి పూజ సామాగ్రి కంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయండి. ఇందులో పసుపు కుంకుమ అనేది వేసుకోవచ్చు అనమాట. ఇలా స్టాండ్ వచ్చిందండి, చూపిస్తాను. మీకు ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియచేయండి. నాకైతే చాలా బాగున్నాయి అనమాట. 2 పైన కింద ఒక పువ్వు మోడల్లో ఆకారంలో వచ్చిందనమాట. ఇవి కూడా 2 వచ్చాయండి. ఇదొక స్టాండు, ఇదొకటి 2 వచ్చాయన్నమాట. ధన ఉంది కదండి, ఆర్కే తెలుగు లాక్స్ ధన, నాకైతే తన గృహప్రవేశానికి వచ్చింది. పసుపు కుంకుమ అక్షింతలు వేసుకునే ప్లెయిన్ది కూడా నాకు సెట్గా గుర్తు అనేది ఇచ్చిందనమాట. చూసారా ఎంత అందంగా ఉందో. నాకు ఈ శ్రావణ మాసానికి అన్నీ కూడా యూజ్ అవుతాయండి. శ్రావణ మాసంలో ఉపయోగపడేవే నాకు వచ్చాయన్నమాట వెండి వస్తువులు. గోమాత కూడా వచ్చిందండి. గోమాత పెద్దదొకటి వచ్చింది, చిన్నదొకటి వచ్చింది అనమాట గిఫ్ట్గా. చూసారా ఆవు పాలు తాగుతున్నటువంటి ఈ గోమాత బొమ్మని నిత్యం పూజ గదిలో ఉంచుకొని పూజ చేస్తేనండి ఇంటిలో సకల దేవతలు కొలువై ఉంటారనమాట. ఎందుకంటే గోమాతని ఒక వెండిదైనా సరే లేకపోతే ఇత్తడైనా సరే కంపల్సరిగా పూజ గదిలో ఉండాలి. 2 వచ్చాయండి. ఇది నా ఫ్రెండ్ ఇచ్చింది. 2 వచ్చాయన్నమాట. గోమాతలు నిత్యము పూజ గదిలో పెట్టుకొని ఈ విధంగా పూజ అనేది చేసుకుంటానమాట. చాలా సింపుల్గా పూజ గదిలో వెండి ఐటమ్స్ అయితే కొన్ని వచ్చాయండి. ఇంకోటి కుంకబరిన ఒకటి వచ్చింది. ఇంకోటి వచ్చేసి ఇత్తడి గిన్నె ఒకటి వచ్చిందండి. ఇంకోటి సిల్వర్లో ప్రసాదం బౌల్స్ కూడా వచ్చాయండి. మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా మా గృహప్రవేశానికి ఎక్కువగా మనకి వాలుకు పెట్టుకునే ఫ్రేమ్స్ ఉంటాయి కదండి, మనకి దేవుని పటాలు వచ్చాయి. కొన్ని అయితే స్టీల్ వచ్చాయండి, డిష్లు వచ్చాయన్నమాట. మా కొత్తింటి గృహప్రవేశం మీకు ఆల్రెడీ ఫోటోలతో ఉన్నటువంటి వీడియో పెట్టానండి. ప్రతి ఒక్కరూ చూడండి. మా రీసెంట్గా గృహప్రవేశం అయింది మే 6వ తారీఖు. మీకు మళ్ళీ ఫుల్ వీడియో అనేది ఒక 2 డేస్లో వస్తుంది. కంపల్సరీగా షేర్ చేస్తానండి. నేను ఏ వీడియో పెట్టినా కూడా మా ఇంట్లో
నేను ఎలా పూజ చేసుకున్నాను, మా ఇంటి గృహప్రవేశానికి ఏ వస్తువులు వచ్చాయి అన్నీ కూడా మీతో షేర్ చేస్తానన్నమాట. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నా ఫ్రెండ్స్ అనమాట. నా ఫ్రెండ్స్తో ప్రతిదీ కూడా అన్నీ షేర్ చేస్తానండి. నాకు వచ్చినటువంటి ఈ చిన్న సిల్వర్ ఐటమ్స్ అండి మీ అందరి కోసం నేను చూపిస్తున్నాను అనమాట. చాలా సింపుల్గా వచ్చాయండి. నైవేద్యం బౌల్స్ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ రాబోయే శ్రావణ మాసానికి చక్కగా నైవేద్యాలు అనేవి పెట్టుకొని పూజ గదిలో పూజ చేసుకోవచ్చండి. దీపారాధన కుందులు, గ్లాసు, పంచామృతాలకి పసుపు కుంకుమ వేసుకునే స్టాండు, ఆర్కే తెలుగు గ్లాస్ ధన ఇచ్చిందండి. పసుపు కుంకుమ అక్షింతలు వేసుకుంటానికి ఇలా సింపుల్గా ఈ గృహప్రవేశానికి కొన్ని సిల్వర్ ఐటమ్స్ అయితే మీతో నేను షేర్ చేస్తున్నాను అనమాట. పేరున అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇచ్చిన వాళ్ళందరికీ కూడా పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. మా ఇంటి గృహప్రవేశం అయితే చాలా చక్కగా జరిగిందండి. మీ అందరి ఆదరణ నాకు ఉండాలి. నా వీడియోస్ చూడండి. సింపుల్గా ఇంట్లో నేను ఎలా పూజ చేసుకుంటానో, నెక్స్ట్ కొత్త ఇంట్లో కొత్త పూజ గది, కొత్త న్యూ ఐటమ్స్తో, కొత్త పూజా వస్తువులతో కొత్తగా పూజ గది అనేది కట్టించుకున్నానండి. కొత్త ఇంట్లో మీ అందరితో నేను పూజా వీడియోస్ అని మీ అందరికీ షేర్ చేస్తాను. తప్పకుండా నా వీడియోస్ చూడండి, నన్ను ఎంకరేజ్ చేయండి, నా ఛానల్ని ముందుకు నడిపించండి. అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను.